డ్రోన్ సర్వీస్ చెప్తోంది. ఈ మధ్య ఏం జరిగిందంటే రైతులకు తెలియకుండా, రైతులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పంచాయతీల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులు దాదాపు 100 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారో ఆ భూములు లాక్కొని సోలార్కి బడా బాబులకి అప్పగించేందుకు వాళ్ళు ఆ రైతులకు ఏమీ తెలియదు, ఎవరికి తెలియకుండా భూమి పూజ చేసినారు. దానికి నిరసనగా ఏదైతే రైతులు ఈరోజు ధర్నా చేస్తున్నారో వాళ్లకు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు లెఫ్ట్ పార్టీలు మాతో కలిసి వచ్చినాయి. ఏ పార్టీలు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి ఈరోజు రైతులకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చినారో వారికి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు మరియు వాళ్ళకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా సోదరులందరికీ నా కృతజ్ఞతలు. నమ్మల్పూల్కొండ మండలంలో ఈ కూటమి ప్రభుత్వం రైతులకు చాలా అన్యాయం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు వ్యవసాయ రంగం దండగా, వ్యవసాయం అవసరం లేదని. ఆ మాట ఇక్కడ తేటతల్లం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు రైతులకు చెప్పా పెట్టకుండా వారు చేస్తున్న సాగు భూములన్నీ ఈరోజు సోలార్కు అప్పగిస్తున్నారు, దాదాపు అప్పగించినారు. అందువల్లే ఏదైతే 2 రోజులు 3 రోజుల ముందు వాళ్ళు భూమి పూజ చేసినారు, దానికి నిరసనగా రైతులు ఎంఆర్ఓ దగ్గర పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ధర్నా చేస్తున్న రైతులు వాళ్లకు సంఘీభావంగా మా పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రైతుల పక్షపాతి, రైతులకు ఎప్పుడు వెన్నంటి ఉన్నారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న కూడా నేను సార్ని బెంగళూరు హెలిప్యాడ్ దగ్గర కలవడం జరిగింది. సార్ చెప్పినాను, సార్ ఇట్లా రేపు నంబుల్పూల్కుంటలో రైతులు ధర్నా చేస్తున్నారు, ఏం చేయాలి అంటే మేము వాళ్ళకు వెన్నంటి ఉంటాం, వాళ్ళకు సంఘీభావంగా మా పార్టీ తరఫున పోయి వాళ్ళకు సంఘీభావం తెలియజేయండి అని. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మేము ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఈ భూములు, రైతుల భూములు లాక్కుని సోలార్కి ఇచ్చేదానికి మేము అనుమతించబోము. మేమంతా రైతులతో ఉన్నాం. రైతులకు మేము చెప్పేది ఒకటే, మీరంతా కదిలి రండి, మీ వెన్నంట వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. మీకు 1 ఎకరా కూడా భూమి సోలార్కి పోకుండా మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులు చూడండి, పెద్ద అమ్మ చెప్తా ఉంది మాకు సోలార్ వద్దు, జీవాలు వచ్చి ఎక్కడ పోవాలి, జీవాలకి అక్కడ ఏమ్మా అంతా తినిపోతున్నారు, సోలార్ పోతుంది మాకు కావాలా. కాబట్టి జీవాలకి మేత లేకుండా, నీళ్లు లేకుండా భూములు సోలార్కి ఇచ్చుకుంటా పోతే జీవాలు ఏమైపోవాలి, రైతుల బతుకులు ఎట్లనేది ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందు కానీ ఆలోచించలే, ఇప్పుడు కానీ ఆలోచించబోదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండగా ఉంటాం. రైతులకు ఎప్పుడు పిలిచినా వస్తాం.
మీరు మీ భూముల్లో ఉండండి, ఎవరికి రానిద్దండి. భూమి పూజ అంటే మీరు కదిలి రండి, మీరు వేలాదిగా పోయి ఏ భూమి పూజ చేయనిద్దండి. అలాగే ఎవరన్నా వస్తే మీరు ఇమ్మీడియట్ గా మమ్మల్ని తెలియజేస్తే మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే కలెక్టర్ గారి దగ్గరికి, అవసరమైతే రెవెన్యూ మినిస్టర్ దగ్గర వరకు మేము పోయి ఎలాంటి పరిస్థితుల్లో ఈ రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను హామీ ఇస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు రైతుల పక్షపాతి. అలాగే ఈ కదిరి ఎమ్మెల్యే వెనకుండి ఈ తతంగం అంతా నడిపిస్తున్నాడు. ఏదైతే ఈరోజు భూమి పూజ జరిగిందో ఆ కంపెనీ వాళ్ళతో ఆయన లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు దమ్ముల్పుల్కుంట మండల ప్రజలు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు అన్యాయం అయ్యే దాంట్లో ఆయన పాత్ర ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఫ్యామిలీ పైన ఆయన అబండాలు వేస్తుంటాడు. నోటికి ఏందొస్తే అది మాట్లాడేది చేస్తూ ఉంటాడు. ముందుగా మేము చెప్పినా ముందు కూడా ఇదంతా ఆయన మానుకోవాలి. కదిరి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోరు కూడా సరిపోడు. కాబట్టి ఆయన చెప్పే ముందు ఆలోచించుకోవాలి నేను ఏం మాట్లాడుతున్నాను అని. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నోటికి వచ్చినట్లు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడితే ఏమనేది ఆయన తెలుసు. ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసినాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి మాట్లాడేటప్పుడు గారు మంచిగా సంబోధించాల్సింది పోయి ఎట్లంటే ఎట్లా మాట్లాడతాడు. కాబట్టి ఇవి కూడా మానుకోవాలని ఆయనకి హితో పలుకుతున్నాం. రెండోది, కదిరిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ అది దాదాపు 18 నెలల నుంచి ఇట్లే ఖాళీగా ఉంది. అది ఏందో రెనోవేషన్ చేస్తాం, ఏదో మంచి చేస్తామని దాన్ని పక్కన పెట్టేసినారు. అది కూడా ఎందుకు పట్టించుకోవడం లేదనేది కూడా మా సవాల్ మీకు. ఏమన్నా ఎవరన్నా మా నాయకులు, మా పార్టీ నాయకులు అడిగితే మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళపైన కేసులు పెట్టేది, వాళ్లకు రిమాండ్కి పంపించాలి, దానికి పోలీసులతో మాట్లాడి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసేది, వాళ్ళకు అరెస్ట్ చేయాలని మీరు చెప్తా ఉంటారు. మీకు ప్రతిపక్షంలో మేమున్నాం. ప్రతిపక్షంలో మా బాధ్యత ఏదైతే అన్యాయం జరుగుతోంది దానిపైన అడిగేదానికి. మీరు అది వదిలేసి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఎందుకు మీరు కేసులు పెడతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు మొదటిగా ఈ రైతులకు అన్యాయం జరగకుండా ఏదైతే ఈ సోలార్కి భూములు ఇవ్వాలని అనుకున్నారో అవి మానుకోవాలి. రెండోది, కదిరిలో ఏదైతే షాదీఖానా 18 నెలల నుంచి ఖాళీగా ఉంది, రెనోవేషన్ పేరుతో మీరు పక్కన పెట్టినారో దానిపై మీరు శ్వేతపత్రం విడుదల చేసి ఎందుకు మీరు 18 నెలల నుంచి చేయకుండా పక్కన పెట్టారని కూడా మీరు తెలియజేయాలి. మూడోది, పదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్క మాట మా పార్టీ నాయకులు మాట్లాడితే మీరు ఇట్లా చేస్తున్నారని ఎమ్మెల్యే పైన పోలీసులు కేసు పెడతారు. అదే మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే మాట్లాడితే మీరు కేసులు ఎందుకు కట్టడం లేదు? పోలీసులు దీనికి జవాబు చెప్పాలి. అది పోలీసు వ్యవస్థ ఇక్కడ టోటల్ గా వాళ్ళకు తొత్తుగా మారిపోయిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ రోజు మేమంతా ఇక్కడికి వచ్చినాం, దీనికి సంఘీభావంగా రైతులకు అండగా ఉంటామని కూడా పదే తెలియజేస్తున్నాం. ఏదైతే 2014 మరియు 2019లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండి దాదాపు ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగింది మండలంలో. ఆ ల్యాండ్ పూలింగ్ లో 2 లక్షలు ఇస్తామన్నారు, 3 లక్షలు ఇస్తామన్నారు. అది కూడా పూర్తిగా అయ్యలేదు. ఎన్ని ఎకరాలకు ఇచ్చినారా ఇప్పటి వరకు? పాస్బుక్లు ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి కాంపన్సేషన్ ఇవ్వలే. అదే మీరు కడప డిస్టిక్ లో పోతే 8 లక్షలు 9 లక్షలు అని వాళ్లకు మీరు కాంపన్సేషన్ ఇస్తున్నారు. అది మీరు ఎందుకు 2 గంటలతో చూస్తున్నారని నేను మీకు ఈ సందర్భంగా అడుగుతున్నాను. కదిరి నియోజకవర్గంలో నమ్ముల్పుల్కుంట మండలంలో అయితే 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు. అదే కడప డిస్టిక్ లో అయితే 8 లక్షలు 9 లక్షలు ఇస్తారు. కాబట్టి ఏదైతే ముందు జరిగిందో ఆ కాంపన్సేషన్ దాంట్లో సోలార్ వచ్చేసింది, డబ్బులు ఇవ్వలే. దానికి కాంపన్సేషన్ మీరు 8 లక్షలు 9 లక్షల ప్రకారంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో సోలార్కి భూమి ఈ రైతులు ఇవ్వరు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నంట ఉంది. కాబట్టి ఇది మానుకోవాలా. మీరు రైతులతో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ మాతో కలిసి వచ్చిన లెఫ్ట్ పార్టీలకు అలాగే నమ్ముల్పుల్కుంట మండల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇక్కడ రైతులకి సంఘీభావంగా వచ్చినారో వాళ్ళకందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్.